నీళ్ళు నీళ్ళు. ఏం కావాలి? నీళ్ళు నీళ్ళు. అవ్వ కొంచెం నీళ్ళు ఇప్పుడే తెస్తా. నీళ్ళు 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 నీళ్ళు. నీళ్ళు తాగు. మా ఈ 2 రోజుల నుంచి ఇక్కడే పడున్నాను. అంతా నన్ను చూస్తూ వెళ్ళారే కానీ ఒక్కరైనా వచ్చి ఒక్క నీళ్ల చుక్క పోయలేదు. నువ్వు వచ్చి ప్రాణం పోసావు. బేటా, నీకు సింహం చిట్టెలుక కథ తెలుసా? తెలుసా? పోన్లే, నీకు నేను ఏ సహాయం చేయగలను? ఎవరు నువ్వు? నేను ఒంటి మీద చిరిగిన బట్టలు, తలంతా అట్టకట్టుకుపోయిన వెంట్రుకలు, గడ్డం, తల నిండా మన్ను, ఒళ్ళంతా మట్టి మట్టి. ఫకీర్ని, సంతాన ఫకీర్ని. రోజు 3 చుక్కలు రక్తం తాగుతున్న నా పాపం దయచేసి బ్రతికించు. 3 చుక్కల రక్తం? ఏమైంది నీ బిడ్డకి? కాశ్మీరా. కాశ్మీరా? ఎలా తెలుసు? ఎలా తెలుసు? కాశ్మీరా అని నీకెలా తెలుసు? 20 రోజుల నుంచి నా పాప రోజుకు రోగంతో బాధపడుతోంది. ఈ రోజు మూర్ఛావస్థలో ఉంది. లేదు, నేను నమ్మను. నేను నమ్మను. కాశ్మీరా ప్రయోగించేవాడు ఇంకా ఉన్నారు అంటే నమ్మడం సాధ్యం కాదు. సాధ్యమే కాదు. కాదు, నా కళ్ళారా చూశాను. ఫకీర్, చెప్పు, త్వరగా చెప్పు. నా తులసిని కాపాడుకునే దారి చెప్పు. ఇదే ఆఖరి రోజు. మా తులసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది ఫకీర్. కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి. సార్, మా పాప బ్రతుకుతుందా? దయచేసి నిజం చెప్పండి డాక్టర్. నేను ఏడవను, గొడవ చేయను. మా తులసి బ్రతుకుతుందా చెప్పండి డాక్టర్, ప్లీజ్. చూడమ్మా, ఈ కేసు ఏమిటో నాకే అర్థం కావట్లేదు. డయాగ్నోస్ అంతా అప్సెట్ అవుతోంది. దయచేసి బయటికి వెళ్ళండి, వెళ్ళండి. బేటా, నేను ఇక్కడే ఉండేది. కొంచెం ఆగు. తూర్పు ముఖంగా కూర్చుని ఇష్టదేవతను ప్రార్థించుకో. కూర్చో. ఇప్పుడు నేను నీకు 3 ఘనబీజ మంత్రాలను ఉపదేశిస్తున్నాను. చక్కగా జ్ఞాపకం పెట్టుకో. క్షాం అనేది నరసింహ బీజాక్షరం, హ్రీం అనేది భువనేశ్వరి బీజాక్షరం, హీం అనేది కామరాజ బీజాక్షరం. ఈ బీజాక్షర మంత్రాలను 108 సార్లు జపించు. తీసుకో, తీసుకో ఈ కషాయాన్ని, తాగు. ఇది సూర్యగ్రహణం నాడు చిత్తశుద్ధితో పాతాళ మంత్రం మూలకంగా తయారు చేసినది. నువ్వు జపించే 108 మంత్రాలు నీ బిడ్డకు గుచ్చిన 108 ముళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇదిగో ఈ దండం మీదికి శ్రీచక్రం ఆవహించాలి. దీంతోనే వాడు నాశనమై తీరాలి. ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు. కాస్త తీసుకో ఈ తులసి తీర్థం. నే చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకో బేటా. శుభం. ఫకీర్, నేను వెళ్ళొస్తాను. నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను. ఆ మాంత్రికుడు ఎక్కడున్నా సరే వాడంతా చూస్తాను.
దీక్షిత్ సంతాన పక్కన దొరికాడు. ఎక్కడ? దారిలోనే దొరికాడు. దీక్షిత్ మనం వెళ్ళాలి. పాపను కాపాడుకోవాలంటే ఆ మారణ హోమం జరిగే స్థలానికి వెళ్ళాలి. శ్రీధర్, ఆ హోమం జరిగే స్థలం ఎక్కడని? ఇది జరిగేది ఎక్కడో చెప్పేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? మా ఇంట్లోనే ఉన్న ఆ పైడి తల్లి.